ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లేదు మిస్ అమ్మా, మేం నిన్ను చీట్ చేస్తామా చెప్పు? కానీ మీ డాడీ ముందు జ్యూస్ తాగలేదు కదా, ఇప్పుడు తాగితే తక్కువ అయిపోతాను. జ్యూస్ నువ్వెక్కడ తాగావు? నేను కదా తాగాను. నువ్వు జ్యూస్ తాగలేదు మిస్ అమ్మా, అంజలి తాగేసిందని మేము డాడీని ఒప్పిస్తాం. అంతే మిస్ అమ్మా, అలా డాడీ ముందు నువ్వు తగ్గకుండా చేస్తాం. ఓకే. మీ నాన్నని ఖచ్చితంగా ఒప్పిస్తారు కదా? ఒప్పిస్తాం. మళ్ళీ మీరు మాట తప్పారంటే ఊరుకోను. లేదు లేదు, ఏంటి మిస్ అమ్మతో జ్యూస్ తాగించేశారా? సారీ డాడ్, మేమెంత ట్రై చేసినా కూడా మిస్ అమ్మ జ్యూస్ తాగనంటుంది. ఓహో, అవునా? సరే, మిస్ అమ్మ జ్యూస్ తాగలేదన్నమాట. అవును డాడీ, ఆ జ్యూస్ అంజలియే తాగింది. మిస్ అమ్మ తాగలేదని చెప్తే మీరు సీరియస్ అవుతారని అంజలి తాగేసి మిస్ అమ్మ తాగిందని అబద్ధం చెప్పాలనుకున్నాం. మేం మీతో అబద్ధం చెప్పలేం కదా డాడీ. మిస్ అమ్మ సరే సరే సరే, ఇప్పుడు మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి? అంజు, చేసిన సైగలు చాలు, వెళ్ళు. సైకిల్ కాదు డాడ్, మిస్ అమ్మకి బాయ్ చెప్తున్నాను. అంజుయే తాగింది, నేనైతే అస్సలు తాగలేదు. అవునవును, నువ్వు జ్యూస్ అస్సలు ముట్టుకోలేదు. మూతి మీద మాత్రం జ్యూస్ మీసం వచ్చింది. అంతా బాగానే మేనేజ్ చేసావు, కానీ ఇలా ఇరుక్కుపోయావు. నేనే మేనేజ్ చేయలేదు. సరే సరే సరే, పడుకో. వలదు వలదు, నేను సడి చేసినచో నన్ను ఎవరో ఒకరు పసిగట్టెదరు. ఆ యముడు ఇంద్రజ కలిసి మమ్మల్ని ఏదో మాయ చేయుచున్నారు. మేము మారువేషం ధరించి వారి మర్మమేమిటో కనిపెట్టదాము.
ఈ వేషం నాకు బాగా నప్పినది. అచ్చం మానవకాంతవలే ఉంటిని. ఇక వెళ్ళి వారిని పరీక్షించదా. నారాయణ. అమ్మో, కాసేపు నారాయణ మంత్రం స్మరించకుండా నిగ్రహించుకోవాలి. లేనిచో మేము నారదులమని వారు కనిపెట్టెదరు. బాలిక్ అమ్మీ ఓ అమ్మీ ఎవరండి మీరు? మేము త్రిలోక నా పేరు త్రిలోకి. చచ్చిపోయి యమలోకానికి వచ్చాను. అవునా? ఎవరు మీది? నాది ఒక ఊరని లేదమ్మా, అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. ఎలా చచ్చిపోయారు? నా మొగుడు నన్ను కొట్టి చంపేశాడు. అంతలా నువ్వేం తప్పు చేసావు? నారాయణ అది నారాయణ నారాయణ అని పూజలు చేసుకుంటుంటేను ఎంతసేపు భక్తేనా రక్తి లేదా అని ఆ దొంగ చచ్చినోడు నన్ను కొట్టి చంపేశాడు. వాడి కాళ్ళు చేతులు పడిపోను. ఓహో, నారద మునీంద్రుల వారు మీరు మా వేషంలో వచ్చారా? ఏడవకండి, ఎలాగో పోయారు కదా. ఎంత తిట్టుకున్నా ఏం లాభం లేదు. అందుకు కూడా బాధగా లేదమ్మా. నేనిక్కడికి వచ్చిన తర్వాత యముడు నన్ను స్వర్గానికి పంపించగా ఇక్కడ నరకంలో శిక్షలు వేయక ఎటూ కాకుండా చేసేశాడు. అయ్యో పాపం, అవునా? అవునమ్మా. అవును, మరి నీ పరిస్థితి ఏంటమ్మా? నువ్వెలా పోయావు? నిన్ను కూడా యముడు అటు ఇటు కాకుండా చేసేశాడా? నన్ను చూస్తే మీకు మనిషిలా కనిపిస్తున్నానా? అంటే నువ్వు మనిషివి కాదా? కాదు, దేవకన్యని, ఇంద్రుడు కుమార్తె ఇంద్రజాని. మరి మీ లోకానికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావమ్మా? నా గురించి ఎందుకులేండి. అదిగో యమధర్మరాజుల వారు వస్తున్నారు. మీ బాధ ఆయనతో మొరపెట్టుకోండి.